హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు దివ్యకథనం. మహాభారతం సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 9లో మనం కౌరవులు పాండవుల జననం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. అయితే ఈ ఎపిసోడ్లో పాండురాజు మరణం గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ 10లోకి వెళ్దామా. ధృతరాష్ట్రునికి 100 మంది పుత్రులు జన్మించారని తెలిసి పాండురాజు చాలా ఆనందపడ్డాడు. తనకు కూడా ఇంకా పుత్రులు కావాలనిపించి దేవేంద్రుని కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమై, పాండురాజా, నీకు అత్యంత పరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించగల పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి మాయమయ్యాడు. పాండురాజు కుంతీదేవి దగ్గరకు వచ్చి, దేవి, దేవతలందరిలో గొప్పవాడు దేవేంద్రుడు, నీవు ఆయన్ని ప్రార్థించి ఒక బిడ్డను కోరు అని అన్నాడు. కుంతీదేవి దానికి సరేనని దేవేంద్రుణ్ణి ప్రార్థించింది. దేవేంద్రుడి వరం వల్ల కుంతీదేవికి అత్యంత తేజోశాలి అయిన మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు ఆకాశవాణి, ఇతడు కార్త్య వీర్యార్జునుడి కంటే గొప్ప వీరుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అనే నామకరణం చేసింది. అయితే పాండురాజు మరొక భార్య అయిన మాద్రికి సంతానం లేదు. అందుకు మాద్రి చాలా బాధపడి పాండురాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు కూడా సంతానం కలిగేలా చేయండి అని అడిగింది. అప్పుడు పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, దేవి, నీ మంత్ర మహిమతో మాద్రికి కూడా సంతానం కలిగేలా చేయి అని అన్నాడు. అందుకు కుంతీదేవి ఒప్పుకొని సకల లోక కళ్యాణకారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. వాళ్ళ కారణంగా మాద్రికి 2 పుత్రులు జన్మించారు. వారికి ఆకాశవాణి నకులుడు, సహదేవుడు అనే నామకరణం చేసింది. అయితే ఒకరోజు పాండురాజు తన 2వ భార్య అయిన మాద్రిని చూసి మైమర్చిపోయాడు. ముని ఇచ్చిన శాపాన్ని మరచి ఆమె ఎంత చెప్తున్నా వినకుండా ఆమెతో సంగమించి తన ప్రాణాలను కోల్పోయాడు. ఇదంతా చూసిన మాద్రి భయంతో గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న కుంతీదేవి లోపలికి వచ్చి చూడగా భర్త శవం నేల మీద పడి ఉంది. ఆ శవాన్ని పట్టుకొని మాద్రి గట్టిగా ఏడుస్తుంది. అది చూసిన కుంతీదేవికి విషయం మొత్తం అర్థమైంది. అరణ్యంలో ఉన్న మునులు కూడా అక్కడకు వచ్చారు. పాండురాజు శవాన్ని కాల్చడానికి చితి ఏర్పరిచారు. ఆ చితిలోనే కుంతీదేవి కూడా సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు మాద్రి దానికి అడ్డుపడి, అక్క, నా నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. మునిశాపం తెలిసి కూడా నేను చాలా అజాగ్రత్తగా ప్రవర్తించాను. అలాంటిది మన పిల్లలను నేను ఎలా జాగ్రత్తగా కాపాడగలను? నా పుత్రులను కూడా నీ పుత్రుల్లాగే భావించి వారిని జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకు ఉంది అంటూ మాద్రి ఒక్కసారిగా మంటల్లోకి దూకింది. మునిశాపం వల్ల పాండురాజు మరణించాడు. మాద్రి కూడా ఆ మంటల్లో దూకి మరణించింది. దాంతో కుంతీదేవికి ఏం చేయాలో తెలియక తన 5 బిడ్డలను పట్టుకొని ఏడుస్తున్న ఆమెను అక్కడ ఉన్న మునులు ఓదార్చారు. తరువాత మునులందరూ కుంతీదేవితో, అమ్మా, మీరు హస్తినాపురానికి వెళ్ళండి, మేము కూడా మీతో పాటు వచ్చి భీష్ముల వారికి, ధృతరాష్ట్రుల వారికి జరిగిన విషయమంతా చెప్తాం అని చెప్పి మునులు కుంతీదేవి తన 5 పుత్రులతో సహా హస్తినాపురానికి బయలుదేరారు. హస్తినాపురం రాజ్యంలోని ప్రజలు, దుర్యోధనుడు, అతని సోదరులు, భీష్ముడు, అంబాలికలు, సత్యవతీదేవి అందరూ చాలా ప్రేమగా పాండవులకు స్వాగతం పలికారు. కుంతీదేవిని ఓదార్చారు. ఇంతలో ఒక ముని భీష్ముడి దగ్గరకు వచ్చి, మహారాజా, పాండురాజు కుంతి మాద్రిల ద్వారా 5 పుత్రులను పొంది విధివశాత్తు తన భార్య మాద్రితో సహా మరణించాడు. మేము వీళ్లను మీకు జాగ్రత్తగా అప్పగిస్తున్నామని చెప్పి మునులు అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోయారు. భీష్ముడు కుంతీదేవిని 5 పిల్లలను రాజభవనంలోకి తీసుకెళ్లాడు. ధృతరాష్ట్రుడు కూడా కౌరవులను పాండవులను సమానంగా చూసుకుంటున్నాడు. అయితే వ్యాసుడు ఒకరోజు హస్తినాపురానికి వచ్చి సత్యవతీదేవితో, అమ్మ, కౌరవులు చాలా దుర్మార్గులు. వీరి వల్ల రాజ్యంలో అనేక దుర్ఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని చూసి మీరు భరించలేరు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి తపస్సు ఆచరించండి అని చెప్పాడు. అప్పుడు సత్యవతీదేవి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలను తీసుకొని తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయింది. అయితే కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు చిన్నప్పటి నుండి రాజభోగాలు అనుభవించి హస్తినాపురం రాజ్యానికి నేనే రాజును అని అనుకుంటున్న సమయంలో పాండవులు అక్కడికి రావడంతో దుర్యోధనుడికి సింహాసనం చేజారిపోతుందన్న భయం మొదలయ్యింది. ధర్మరాజు మంచితనం గురించి, భీముడి భుజబలం గురించి రాజ్యంలోని ప్రజలందరూ పొగుడుతున్నారు. భీముడి బలానికి కౌరవులలో ఎవరూ సరిపోవడం లేదు. కౌరవులు పాండవులు ఆటలాడుకునేటప్పుడు భీముడి బలం వల్ల కౌరవులు చాలా ఇబ్బంది పడేవారు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు, తన తమ్ముడు దుశ్శాసనుడు తన మేనమామ అయిన శకునితో కలిసి, భీముడు ఉండగా ధర్మరాజును మనం ఏమీ చేయలేం, కాబట్టి ముందు భీముడిని చంపి ఆ తర్వాత ధర్మరాజును చెరలో పెట్టి ఈ రాజ్యం
రాజ్యాన్ని అంతా మనమే పరిపాలించాలి అని అన్నాడు. అప్పుడు శకుని, చూడు దుర్యోధన, భీముణ్ణి చంపడం అంత తేలిక కాదు. ఒకవేళ మనమే భీముణ్ణి చంపామని భీష్ముడికి తెలిస్తే మనల్ని ఊరికే వదిలిపెట్టడు. కాబట్టి భీముడు చావాలి, కానీ చంపింది మనమేనని తెలియకుండా ఉండడానికి నేను ఒక పథకం రచిస్తాను కదా అని అన్నాడు. అయితే ఒకరోజు భీముడు కౌరవులతో ఆటలాడి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు తన సారథిని పిలిపించి తనకు విషసర్పాలు ఇచ్చి భీముడి మీదకు వదలమన్నాడు. భీముడిని కాటు వేసిన ఆ విషసర్పాల కోరలు విరిగిపోయాయి. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఆశ్చర్యపోయారు. ఇంతలో భీముడికి ఏవో చీమలు కుడుతున్నట్లుగా అనిపించి లేచి చూశాడు. తన చుట్టూ ఉన్న విషసర్పాలను చూసి వాటిని కాళ్లతో తొక్కి చంపేశాడు. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు కోపంగా శకునితో, మామా, నువ్వు చెప్పినట్లే భీముడి మీదకు సర్పాలు వదిలాం కదా, కానీ అవి భీముడిని ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అన్నాడు. అప్పుడు శకుని దుర్యోధనుడితో, శత్రువులను మనం జయించలేనప్పుడు వారితో స్నేహం చేయడమే బుద్ధిమంతుల లక్షణం అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, అంటే వారితో ఇప్పుడు నేను స్నేహం చెయ్యాలా అని అన్నాడు. శకుని మాటలు విని దుర్యోధనుడు పాండవులతో స్నేహం చేస్తాడా, లేక సింహాసనం మీద ఆశతో పాండవులతో ఇంకా విరోధం పెంచుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.